ఓకే, మనం కవి పరిచయం గురించి మాట్లాడుకుంటున్నామండి. కవి పరిచయానికి సంబంధించి ఇవి డేట్స్ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంతగా అవసరం లేదని చెప్పుకున్నాము. ఎక్కువ శతాబ్దం కవికి సంబంధించి ఎవరైనా శతక కవులు ఉంటే లేదా కవులకు సంబంధించి శతాబ్దం ఉంటే అవి మాత్రం గుర్తుపెట్టుకోవడం ప్రయత్నం చేయండి. వాటి మాత్రం ఖచ్చితంగా అడుగుతాడు. ఎక్కువ శతక కవులకు సంబంధించి శతకాలు వరుసగా ఇస్తాడు, దాని ఎదురుగా మనకి వాళ్ళ యొక్క శతాబ్దం ఇస్తాడు. ఆ శతాబ్దాన్ని మ్యాచింగ్ లో మనం గుర్తించమని అడుగుతాడు. కాబట్టి అలాంటి వాటి మీద ఎక్కువ దృష్టి పెట్టడం ప్రయత్నం చేయండి. తర్వాత మనకి కవికి సంబంధించి జన్మస్థలం అనుకున్నాం, గుర్తుపెట్టుకోవాలి. అలాగే వాళ్ళ యొక్క రచనలు బాలరసాలు, పాలబడి పాటలు, ఆవు హరిశ్చంద్ర, బాలతనం, చిన్నారి లోకం, పోల బాలలు, ఋతువాణి వంటి 17 పుస్తకాలు ఎవరి కోసం రాశాడండి? పిల్లల కోసం రాశాడు. కాబట్టి ఇలాంటి రచనలు కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. అలానే ఈయన యొక్క బిరుదు అండి బాలబంధుగా ఈయన ప్రసిద్ధులు, కాబట్టి ఈయన యొక్క బిరుదు కూడా గుర్తుపెట్టుకోవాలి. బాల సాహిత్యాన్ని ఉద్యమ స్ఫూర్తితో వ్యాప్తి చేయడం తన జీవిత ధ్యేయంగా ఎవరు మలుచుకున్నారని అంటే బివి నరసింహారావు గారు. అంటే మనకి కవి పరిచయానికి సంబంధించి ఈ వాక్యాలు కూడా గుర్తుపెట్టుకోవాలి. అలాగే దీనిలో చూడండి, బెంజమూరి లక్ష్మీ నరసింహారావు గారు రాసినటువంటి అనార్కలి. అనార్కలి నాటకం ఎవరు రాశారని అంటే బెంజమూరి లక్ష్మీ నరసింహారావు గారు రాశారు. ఆ నాటకంలో అనర్కలి పాత్ర మాత్రమే పోషించాడు. గుర్తుపెట్టుకోండి బాగా. కవి బాడిగ వెంకట నరసింహారావు గారు చూడండి, ఈయన అనర్కలి అనేటువంటి నాటకంలో అనర్కలి పాత్ర పోషించాడు. కాబట్టి అనర్కలి నరసింహారావుగా కూడా ఈయన ఖ్యాతి చెందాడు అనమాట. ఈయన ప్రసిద్ధుడు అనమాట ఆ పేరుతో. కాబట్టి ఈయన అనర్కలి నాటకం ఎవరు రాశారని అంటే బెంజమూరి లక్ష్మీ నరసింహారావు గారు. ఆ నాటకంలో అనర్కలి పాత్ర ఎవరు పోషించారంటే బాడిగ వెంకట నరసింహారావు గారు. అయితే మనకి ఎక్కువ శాతం చూడండి, ఈ పాఠ్య పుస్తకము దేనికి సంబంధించింది అంటే దేనిలో నుంచి తీసుకోబడింది అనేటువంటి ప్రశ్నలు మనకు అధికంగా అడుగుతూ ఉంటాడు. ఉదాహరణకి ఏదైనా నేను ఒక కథకి సంబంధించి పుస్తకం రాసాను అనుకోండి, చాలా మంది కవులు కథలు రాస్తూ ఉంటారు, అలాగే పద్యాలు, శతక పద్యాలు రాస్తూ ఉంటారు. ఇలా వాళ్ళకి ఒక పుస్తకాన్ని ముద్రిస్తారు కదా, ముద్రించేటప్పుడు చూడండి, ఉదాహరణకి పుస్తకం ఉందనుకోండి, పుస్తకము ఇందులో దాదాపు ఒక 70 కథలు ఉన్నాయనుకోండి. 70 కథలు వాళ్ళు రాసినటువంటి 70 కథలు కలిపి దీన్ని ఏమంటామంటే కథా సంపుటి అంటామండి. కథా సంపుటి, దీన్ని కథా సంపుటి అంటాం. అంటే వాళ్ళే కూడా 70 కథలు, కవి ఎవరైతే ఉన్నారో కవి 70 కథలు తానే రాసి దాని ఒక పుస్తకంగా ముద్రిస్తే దాన్ని కథా సంపుటి అంటాం. ఓకేనా? అలా కాకుండా వివిధ కవులు రాసినటువంటి కథలు ఉన్నాయనుకోండి, దాన్ని కథా సంకలనం అంటాం. ఓకేనా? కథా సంకలనం అంటాం. అయితే ఈ కథా సంపుటి నుంచి మనకి ఏ కథ తీసుకోబడింది? మనకి పాఠంలో కొన్ని పాఠాలు ఉంటాయి. ఉదాహరణకి తృప్తి పాఠం ఉంటుంది. తృప్తి పాఠంలో చూడండి, తృప్తి పాఠం సంబంధించి ఉదాహరణ చూడండి, ఇక్కడ తృప్తి పాఠము అమరావతి కథలు ఎక్కడి నుంచి తీసుకోబడింది? సత్యం శంకర్ మంచి రాసినటువంటి అమరావతి కథలు అనేటువంటి దాని నుంచి తీసుకోబడింది. ఓకేనా? అంటే ఇలా మనం కవి ఆ పాఠము దేని నుంచి తీసుకోబడింది అనేటువంటి విషయం కూడా మనకి తెలియాలి. ఓకేనా? ఇలాంటి విషయాలు మనం ఖచ్చితంగా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. తర్వాత పాఠంలోకి వచ్చేస్తే పాఠంలో ఉండేటువంటి ప్రతి పదానికి కూడా మనకి అర్థం తెలియాలి. ప్రతి పదాన్ని మీద కూడా మనకి అర్థం తెలియాలి, వాటి మీద కనీసం అవగాహన ఉండాలి. తర్వాత ఇక్కడ ఇచ్చినటువంటి సారాంశం చూడండి. తర్వాత ఇచ్చినటువంటి గ్రామర్ అంతా కూడా మనం చెప్పుకుంటూ ఉంటాం. తర్వాత ఇచ్చినటువంటి కథ, ఈ కథ కూడా మనం తెలుసుకోవాలి. ఓకేనా? అంటే టెక్స్ట్ బుక్ లో ఇచ్చినటువంటి ప్రతి పేజీ కూడా మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఇదంతా కూడా ప్రతి పాఠం. మళ్ళీ మనం టెక్స్ట్ బుక్స్ అవన్నీ కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నప్పుడు ఇవన్నీ కూడా డీటెయిల్గా తెలుసుకోవచ్చు. అని అంటే ఈ విషయం ఎందుకు ప్రస్తావించానంటే, మనం ఇప్పుడు ప్రతిరోజు కూడా దాదాపు 6 అవర్స్ లేదా 4 అవర్స్ క్లాస్ జరుగుతుంటుంది కదండి. మీకు 2 అవర్స్ ఏం చేస్తారంటే రివిజన్కి ఇస్తారు కదా. ఈ రివిజన్లో మనకి రోజు జరిగినటువంటి టాపిక్స్ చదువుతాము. అలానే టెక్స్ట్ బుక్ సంబంధించి సిలబస్ ఇచ్చేస్తారండి. టెక్స్ట్ బుక్లో ఈరోజు 1 నుంచి 6 పాఠాలు చదవాలంటారండి. ఇప్పుడు మనకి జరిగేటువంటి టెస్ట్లో ఇన్స్టిట్యూట్లో 1 నుంచి 6 పాఠాలు మనకి
చదవాలి. ఈరోజు చదివిన తర్వాత రేపు దాని మీద ఏం చేస్తారంటే బిట్స్ ఇస్తామండి. ఓన్లీ టెక్స్ట్ బుక్స్ అనమాట. టెక్స్ట్ బుక్ సంబంధించి ఇలా మనం ఒక్కొక్క అంశం చదవాలి. అందుకే నేను ఈ విషయం ప్రస్తావించాను అనమాట. 1 నుంచి 6 పాఠాలు మనం టెక్స్ట్ బుక్ చదవాల్సి వచ్చినప్పుడు టెక్స్ట్ బుక్లో ప్రతి అంశాన్ని కూడా చదవాలి. చదివిన తర్వాత దానికి సంబంధించి మనకి ప్రతిరోజు కూడా టెస్ట్ ఉంటుందండి. ఈరోజు తెలుగు ఉందనుకోండి, ఒక 2-3 రోజులు తెలుగు టెక్స్ట్ బుక్ 6వ తరగతి అయిపోయింది అనుకోండి, 7వ తరగతికి వెళ్తాం. తర్వాత దాన్ని ఆపి మళ్ళీ ఇంగ్లీష్ 6-7 తరగతులు పెడతాం. ఇలా మనకి ప్రతిరోజు కూడా టెక్స్ట్ బుక్ కంటెంట్ మీద మాత్రం క్లాసెస్ సెపరేట్గా క్లాస్ అలాగే జరుగుతుంటుంది. టెక్స్ట్ బుక్ కంటెంట్కి సంబంధించి ప్రతిరోజు కూడా టెస్ట్లు అనేవి జరుగుతాయండి. కాబట్టి అందుకే మీకు టెక్స్ట్ బుక్కి సంబంధించి ఇలా చదవాలనేటువంటి విషయం మీకు ప్రస్తావించాను. ఓకేనా. తర్వాత మనకి ప్రధానంగా వచ్చేటువంటి టాపిక్ అంటే మనం ఒక చిన్న టాపిక్, చిన్నది కాదండి, కొంచెం పెద్దదినే, అంటే అందరికీ తెలిసినటువంటి టాపిక్. అవి అందరికీ తెలిసినవే, కానీ చిన్న చిన్న తప్పులు చేస్తూ ఉంటాం మనం. అది ఒక 10 నిమిషాలు మనం ఒక టాపిక్ చూద్దాం. ఛందస్సు. అసలు ఛందస్సుకు సంబంధించి మనకి అందరికీ కూడా తెలిసిన విషయమే అండి ఛందస్సు అని అంటే. ఇది మీకు చాలా సందర్భాల్లో నేను చెప్పాను. మనం ఏ అంశం నేర్చుకున్నప్పటికీ కూడా అంశంలో దీనికి సంబంధించి అంటే ఈ అంశంలో ఇచ్చినటువంటి అంటే అంశాన్ని ప్రధానంగా చేసుకుని కూడా చాలా సందర్భాల్లో బిట్స్ అడుగుతాడు. అంటే కాన్సెప్ట్ మీద బిట్స్ అడుగుతాడని చెప్పుకున్నాం. అసలు ఉదాహరణకి ఛందస్సు అని అంటే అర్థం ఏంటంటే, మనం ఛందస్సు ఎవరు ఉపయోగిస్తారు అని అంటే కవులు ఉపయోగిస్తారు. కవులు ఎందుకు ఉపయోగిస్తారండి ఛందస్సు? పద్యం రాయడానికి ఉపయోగిస్తారండి. తెలుసు కదా అందరికీ. అంటే పద్యం యొక్క లక్షణాలను తెలియచేసేదే ఛందస్సు. అంటే మనం చాలా పద్యాలు ఉన్నాయి, మనకి చాలా రకాల పద్యాలు ఉన్నాయి. ఈ పద్యాలన్నీ కూడా రాయాలని అంటే ఇప్పుడు ఉదాహరణకి ఒక కథ రాయాలండి. మనం ఉదాహరణకి ఒక కథ రాయాలని అంటే మనం ఏదైనా కష్టపడాలండి. అంటే కొంచెం ఆలోచించాలి. కానీ దానికి ఏమన్నా నియమాలు ఉంటాయా? ఏదైనా ఒక స్టోరీ రాయడానికి ఏమన్నా నియమాలు ఉంటాయా? అంతగా నియమాలు పాటించాల్సిన అవసరం లేదండి. అదే ఒక పద్యం రాయాలని అంటే దానిలో ఖచ్చితంగా కొన్ని నియమాలు మనం పాటించాలి. ఆ నియమాలు ఏముంటాయి? ఉదాహరణకి మనకి ఉండేటువంటి పద్యాల్లో ఉప్తలమాల పద్యానికి సంబంధించి ఉప్తలమాల పద్యం రాయాల్సి వస్తే ఎలాంటి లక్షణాలు ఉంటాయి, మనం ఎలాంటి లక్షణాలు నేర్చుకోవాలి అనేటువంటి విషయాలు మనం తెలుసుకోవాలి. ఓకేనా. ఇలా మనకి ఛందస్సుకి సంబంధించి మనకి చాలా డెప్త్గానే బిట్ అడుగుతున్నాడు అండి. అసలు బిట్స్ ఎలా అడుగుతాడు? ఛందస్సు నుంచి మనం అసలు ఛందస్సు నేర్చుకోవాలని అంటే ప్రధానంగా ఎలా నేర్చుకోవాలి, ఏ విధంగా నేర్చుకుంటే మనకి ఛందస్సు అనేది గుర్తుంటుంది, అలాగే ఛందస్సుకి సంబంధించి ఛందస్సు ఏ క్రమంలో నేర్చుకోవాలనేటువంటి విషయాలు కూడా మనం తెలుసుకోవాలి. అయితే ఛందస్సుకి సంబంధించి మనం ఏ వరుస క్రమంలో నేర్చుకుంటామని అంటే చూడండి, మొట్టమొదటిగా మనం అసలు ఛందస్సు అని అంటే ఏంటంటే పద్య లక్షణాలను తెలియచేసేది ఛందస్సు. ఏం తెలియచేస్తుందండి ఛందస్సు? పద్య లక్షణాలను తెలియజేసేది. పద్య లక్షణాలను తెలియజేసేది మనకి ఛందస్సు. అయితే పద్య లక్షణాలు ఏమున్నాయి? అసలు పద్యానికి సంబంధించి ఏమేమి లక్షణాలు ఉంటాయి, అసలు పద్యాలు ఎన్ని రకాలు ఉంటాయి అనేటువంటి విషయాలు మనం వెళ్ళే ముందు అసలు ఛందస్సు అనేటువంటి అంశం మీద నుంచి ముందు మనం ప్రధానంగా తెలుసుకోవాల్సినవి ఏంటంటే, ఛందస్సులో మనకి మొట్టమొదటిగా మనం గురువులు అని అంటే తర్వాత లఘు. అంటే ప్రధానంగా మనం ఏం చేస్తామని అంటే ఛందస్సు అనేటప్పటికీ పద్య లక్షణాలు ఉంటాయి కదా. పద్య లక్షణాలు మన ఉదాహరణకి ఏ రకమైనటువంటి పద్యాలు ఉన్నాయనంటే వృత్త పద్యాలు ఉంటాయండి. ఇందులో వృత్త పద్యాలు ఉంటాయి. 2 జాతి పద్యాలు ఉంటాయి. 3 ఉపజాతి పద్యాలు ఉంటాయి. ఇలా మనకి 3 రకాలైనటువంటి పద్యాలు ఉంటాయి. వీటి యొక్క లక్షణాలను మనం తెలుసుకోవడం,
ఈ లక్షణాలను మనం గుర్తించగలగడం, ఏదైనా ఒక పద్యపాదం ఇస్తే దాని లక్షణాలు గుర్తించి అది ఏ ఛందస్సు చెప్పడం, అలానే ఈ లక్షణాలకు సంబంధించి మనం చాలా రకాలైనటువంటి బిట్స్ అడుగుతాడు. అయితే మనకు ప్రధానంగా అడిగేటువంటిది ఏంటంటే ఈ వృత్త పద్యాల నుంచి మనకి బిట్ అడుగుతున్నాడు అండి. మనకి సిలబస్ లో కూడా మెన్షన్ చేసింది ఏంటంటే వృత్త పద్యాలు అడుగుతున్నాడు. వృత్త పద్యాల్లో మనకి 4 రకాలు ఉంటాయండి. 4 రకాలు కూడా ఉత్తలమాల, చంపకమాల, శార్దూలం, మత్తేపం అనే 4 రకాలు ఉంటాయి. మనకి సిలబస్ లో ఇచ్చింది ఉత్తలమాల, చంపకమాల, ఆ రెండే ఇచ్చాడు. కాబట్టి మనం ఇవి నేర్చుకుంటే సరిపోతుంది టెట్కి సంబంధించి. అసలు ఈ పద్య లక్షణాలను మనం తెలుసుకోవాలి. అసలు ఆ పద్యము ఇచ్చినటువంటి పద్యపాదము ఏ లక్షణాలతో ఉంది, అది ఏ పద్యం అవుతుందని మనం ఎలా తెలుసుకుంటామని అంటే ప్రధానంగా మనకి ఏం తెలియాలంటే మనకి ఉండేటువంటి అక్షరాల్లో ఆ నుంచి హా వరకు ఉండేటువంటి అక్షరాల్లో ఏ అక్షరము గురువు అవుతుంది, ఏ అక్షరము లఘు అవుతుంది. మనకు అందరికీ కూడా తెలిసినటువంటి విషయమేనండి. ఉదాహరణకి రాముడు అనేటువంటి పదం నేను రాశాను. రాముడు అనేటువంటి పదం రాశాను. ఈ రాముడు అనేటువంటి పదంలో మనం చూస్తే చూడండి, ఇది రా అనేది గురువు అవుతుందా లఘు అవుతుందా, ము అనేది గురువు అవుతుందా లఘు అవుతుందా, డు అనేది లఘు అవుతుందా గురువు అవుతుందా అనేటువంటి విషయాలు మనం తెలుసుకోవాలంటే ఇది గురువు లఘువు, లఘువు అంటే మొదటి గురువు కాబట్టి భగనము అనేటువంటి విషయాలు మనం తెలుసుకోవాలి. అంటే ఒక పదం ఇస్తే ఆ పదానికి సంబంధించి ఇది గురులఘులు గుర్తించుకోవాలి. గురులఘులు గుర్తించుకుని ఇది భగనమా, మగనమా, వగనమా లేదా ఇది నగనమా అనేటువంటి విషయాలు మనకి తెలుసుకోవాలి. ప్రధానంగా మనం చేయవలసినది ఇది. అయితే వీటిని మనం ఎలా గుర్తిస్తాము, దీనికి సంబంధించి ఎలా గుర్తిస్తాము, అసలు ముందు మనం తెలుసుకోవాల్సినటువంటి విషయాలు ఏంటి, ముందు మనం ఏ విధంగా వెళ్ళాలి అనేటువంటి మనం తెలుసుకుంటే అసలు కా నుంచి హా వరకు ఉండేటువంటి అక్షరాల్లో మనం గురువులు అనేటువంటిది ఎన్ని ఉన్నాయి, వేటిని గురువులు అంటాం. మొట్టమొదటిగా మనం ఏం తెలుసుకోవాలని అంటే ఏ అక్షరాన్ని గురువు అంటాం, ఏ అక్షరాన్ని లఘు అంటాం. అయితే ఆ అక్షరాన్ని ఎందుకు గురువు అన్నాం, ఈ అక్షరాన్ని ఎందుకు లఘు అన్నాం, ఈ విషయాలు ప్రధానంగా మనం తెలుసుకోవాలి. అంటే ఒక అక్షరానికి, ఒక పదానికి లేదా ఒక పద్యపాదానికి మనం ఛందస్సు మనం కనిపెట్టాలని అంటే అది ఏ పద్యపాదమో కనిపెట్టాలని అంటే ఘన విభజన చేయాలి. ఫస్ట్ ఇచ్చినటువంటి పదానికి ఇది గురువా లఘువా, ఇది గురువా లఘువా, ఇది గురువా లఘువా అనేటువంటి విషయాలు మనకు తెలియాలని అంటే ఏ అక్షరం గురువు అవుతుంది, అలాగే ఏ అక్షరం లఘు అవుతుంది, ఏ అక్షరం లఘు అవుతుంది, మళ్ళీ ఏ అక్షరం గురువు అవుతుంది అనేటువంటి విషయాలు మనకి తెలియాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఇవి ఏ అక్షరం గురువు అవుతుంది, ఏ అక్షరం లఘు అవుతుంది అనేది ఎలా తెలుస్తుంది అంటే ముందు ప్రధానంగా గురువులు ఎన్ని ఉన్నాయి, అలాగే ప్రధానంగా లఘువులు ఎన్ని ఉన్నాయి తెలుసుకోవాలి. ఇవి తెలుసుకున్న తర్వాత మనం చేయవలసినది ఇంకా ఏంటనంటే మనకి గణాలు ఉన్నాయి. గణాలు 2 అక్షర గణాలు ఉంటాయి, అలాగే 3 అక్షర గణాలు ఉంటాయి. ఓకేనా? ఈ 2 అక్షర గణాలు 3 అక్షర గణాలు మనం పూర్తిగా తెలుసుకోవాలి. ఉదాహరణకి నేను ఒక గురువు ఒక లఘు రాశాను, దీన్నే గణం అంటాం. ఒక లఘు ఒక గురువు రాశాను, దీన్నే గణం అంటాం. ఒక గురువు ఒక గురువు రాశాను, దీన్నే గణం అంటాం. ఒకరి లఘు ఒక లఘు రాశాను, దీన్నే గణం అంటాం. ఇలా మనం ప్రతి దాన్ని కూడా 2 అక్షర గణాలు మనకి 4 ఉంటాయండి. 4 వీటి మీద కూడా మనకు అవగాహన కలిగి ఉండాలి. ఓకేనా? నేను వీటన్నిటి గురించి కూడా మీకు నేను ప్రస్తావిస్తాను. ముందు మనం అసలు గురువులని వేటిని అంటాం, లఘువులని వేటిని అంటాం ఒకసారి చూద్దాం. అయితే ముందు ప్రధానంగా గురువులని వేటిని అంటాం చూద్దాం. మీకు నేను ఒక 5 నుంచి 6 పాయింట్లు తెలియజేస్తానండి. చూడండి, మనకి ఇక్కడ అసలు గురువులకు సంబంధించి గురువులని వేటిని అంటాం, గురువులని వేటిని అంటాం అని అంటే మనం చూడండి, ఇక్కడ దీర్ఘాచులు అన్ని కూడా గురువులే. ఇవి దీర్ఘాచులు మొత్తం 9 ఉన్నాయి అని అంటున్నాడు. అంటే మొట్టమొదటి పాయింట్ ఏం చెప్పాడు, ఇక్కడ దీర్ఘాచులన్నీ కూడా గురువులు అవుతాయి. ఈ దీర్ఘాచులన్నీ కూడా 9 ఉంటాయి అని అన్నాడు. అసలు మనం దీర్ఘాచులు అనే కంటే మనం ప్రధానంగా ఏంటనంటే ఇక్కడ మనకి అచ్చులు నేర్చుకున్నప్పుడు, వర్ణమాలు నేర్చుకున్నప్పుడు, అచ్చులు నేర్చుకున్నప్పుడు మనకి మాత్రాకాలం ఉంటుందండి.
మాత్రాకాలం ఉంటుంది. ఈ మాత్రాకాలం గురించి మనం తెలుసుకుంటే ఇది ఒక మాత్ర అని ఉంటుంది, 2 మాత్రలు ఉంటుంది, అలాగే 3 మాత్ర కాలానికి సంబంధించి ఇలా మనకి మాత్రాకాలం ఉంటుంది. అంటే అచ్చులకు సంబంధించి మనం పిల్లవాడికి నేర్పించినప్పుడు కూడా అసలు ఆ అనేది మొదటి ఆ అనేది ఎలా పలకాలి, రెండో ఆ అనేది ఎలా పలకాలి, ఐ అనే అక్షరం ఎలా పలకాలి అనేవి మనకి మెథడాలజీలో వస్తాయండి. అంటే మొదటి అది ఒక మాత్ర కాబట్టి ఎలా పలకాలి, రెండో ఆ ఉంది అనుకోండి, ఈ రెండో అని మనం ఎలా పలకాలి అనేటువంటి విషయాలు మనకు తెలియాలి. ఇలా ప్రతి దాని మీద కూడా అంటే మాత్రాకాలం తెలిస్తే, మాత్ర అంటే మనకి ఒక సెకండ్లో కొంచెం భాగం అనమాట. అంటే మాత్రాన్ని దేన్ని అంటామంటే మనం కనురెప్ప మూసి తెరిసేంత కాలం. ఏదో ఒక చిట్టుకు వేసామనుకోండి, చిట్టుకు వేసిన శబ్దం వచ్చింది చూడండి, ఆ కాలాన్ని మనం ఏమంటామంటే మాత్ర అంటాం. ఇక్కడ మాత్ర గురించి మనం వర్ణమాలలో ఒకసారి వివరిద్దాము. అంటే నేను ఇక్కడ తెలియజేసేది ఏంటంటే మనకి 2 మాత్రా కాలంలో అలాగే 3 మాత్రా కాలంలో ఉపయోగించేటువంటి అక్షరాలన్నీ కూడా గురువులు అవుతాయి. దీర్ఘాచులన్నీ కూడా ఎంత కాలం తీసుకుంటాయంటే 2 మాత్రా కాలం తీసుకుంటాయి. ఓకేనా, 2 మాత్రా కాలం తీసుకుంటాయి. ఓకేనా, అలానే దీర్ఘాచులతో కూడినటువంటి హల్లులన్నీ కూడా గురువులు అవుతాయి అన్నాడు. ఓకేనా, ఇలా మనకి ఛందస్సుకు సంబంధించి ప్రతిదీ కూడా ఇలా మనకి చూస్తే తర్వాత విసర్గతో కూడినటువంటి అచ్చులు అన్నాడు, అలాగే నిండు సున్నాతో కూడినటువంటి అక్షరాలు అన్నాడు. ఒకసారి ఇవన్నీ మనం కొన్ని చూద్దాం. చూడండి, ఫస్ట్ మనకి దీర్ఘాచులన్నీ కూడా గురువులు అన్నాడు. అచ్చులు తెలుసు కదా మనకి, అచ్చుల్లో దీర్ఘానికి సంబంధించి దీర్ఘాచులు అన్నాడు. రెండో ఆ, ఈ, ఊ, రు, అలు, ఏ, తర్వాత ఐ, ఓ, ఔ, ఇవన్నీ కూడా దీర్ఘాచులు. ఓకేనా, మనకి అచ్చుల్లో 2 రకాలు ఉంటాయని చెప్పుకున్నాం కదా, ఒకటి రసరాచులు అన్నాం, రెండవది దీర్ఘాచులు. అంటే మనకి ఎక్కడైనా కూడా దీర్ఘానికి సంబంధించి అచ్చు ఎక్కడైనా కనిపిస్తే, ఆ అని ఎక్కడైనా కనిపిస్తే ఇది గురువు. అది మొదటి పాయింట్. అంటే దీర్ఘాచులు ఎక్కడైనా కనిపిస్తే అది ఏమవుతుందంటే గురువు అవుతుంది. ఆ విధంగా గుర్తుపెట్టుకోండి. రెండవది దీర్ఘాచులు అయిపోయింది. దీర్ఘాచులతో కూడినటువంటి హల్లులు. ఒక హల్లు ఏర్పడాలనంటే, ఉదాహరణకి కా అనేటువంటి హల్లు ఏర్పడాలనంటే దీనికి ఒక అచ్చు సహాయం ఉంటుందని చెప్పుకున్నాం, అవునా. ఇది దీనిలో ఉండేటువంటి అచ్చు ఏంటి, ఇక్ ప్లేస్ ఆ, అవునా. ఇక్కడ ఉండేటువంటి అచ్చు ఏంటి, దీర్ఘాచుతో కూడినటువంటి హల్లు ఉంది ఇక్కడ, అవునా. కాబట్టి ఇక్కడ దీర్ఘాచుతో కూడినటువంటి హల్లు ఎక్కడున్నా కూడా అది ఏమవుతుందనంటే గురువే అవుతుంది. ఓకేనా. రెండో చూడండి, గీ, గీలో ఏ వచ్చింది, గ్ ప్లేస్ ఈ, ఇది హల్లు, హల్లుతో కూడిన దీర్ఘంతో కూడినటువంటి హల్లు. దీర్ఘంతో కూడినటువంటి హల్లు ఏమవుతుంది ఇప్పుడు గురువు అవుతుంది. ఓకేనా. తర్వాత చూ అన్నాం, ఇది కూడా చూ, నే, రై, రై అనేది అచ్చు కదా, ఐకారం ఉంది, ఓ, ఔ, ఇలా మనకి దీర్ఘాచులతో కూడినటువంటి హల్లు ఎక్కడ కనిపించినా కూడా అది కూడా గురువే. అలాగే విసర్గతో కూడినటువంటి అచ్చులు కానీ హల్లులు కానీ అన్ని కూడా గురువులే. చాలా అరుదుగా కనిపిస్తూ ఉంటాయండి ఈ పదాలు మనకి. ఓకేనా. ఉదాహరణకి రామహ అన్నాను అనుకోండి, రామహ, రా అనేది ఇది హల్లు, హల్లు, అవునా. రా అనేది ఏ హల్లు, దీర్ఘాచుతో కూడినటువంటి హల్లు, కాబట్టి ఇది గురువు అవుతుంది. అలాగే మా అనేటువంటి అక్షరము మహా అన్నాడు ఇక్కడ, అవునా. ఇది విసర్గతో కూడినటువంటి అక్షరం, ఒక అక్షరంగా రాసుకోవాలి, దీన్ని మనం గురువుగా చేసుకోవాలి. ఇక్కడ కూడా చెప్పింది అదే, విసర్గతో కూడినటువంటి అచ్చులు కానీ హల్లులు కానీ ఏమవుతాయనంటే అవి కూడా దీర్ఘాలు, అవి అన్ని కూడా గురువులు అవుతాయి. నిండు సున్నాతో కూడినటువంటి అక్షరాలన్నీ కూడా ఏమవుతాయనంటే మనకి గురువులు అవుతాయి. నిండు సున్నాతో కూడినటువంటి అక్షరాలన్నీ కూడా గురువు అవుతాయి. ఇక్కడ చూడండి, ఉదాహరణకి నిండు సున్నా, నిండు సున్నా అన్న, అసలు ఉదాహరణకి చూడండి, నేను ఒక పదం రాస్తాను, అందం. ఈ ఇచ్చినటువంటి పదంలో ఎన్ని అక్షరాలు ఉన్నాయో చెప్పాలి. ఎన్ని అక్షరాలు ఉన్నాయండి దీనిలో, అమ్మ అనేది ఒక అక్షరం, దమ్మ అనేది ఒక అక్షరం. అంటే దీనిలో మనకు ఉన్నవి 2 అక్షరాలు ఉన్నాయండి, ఇది ఒక అక్షరము, ఇది ఒక అక్షరం అవుతుంది, అవునా. అయితే ఇప్పుడు ఎక్కడైనా కూడా మనం సున్నాతో కలిపినటువంటి అక్షరం,
సున్నాతో ఉదాహరణ చూడండి, ఇక్కడ రాస్తున్నాను అందం అన్నాను కదా, ఇక్కడ 2 అక్షరాలు రాస్తాను. అంటే సున్నాతో కలిపి ఉంది కదా, ఇది సున్నాతో కలిపి ఉండేటువంటి అక్షరం ప్రతిది కూడా దీన్ని ఒక అక్షరంగా చేసుకోవాలి, దీన్ని గురువుగా చేయాలి. ఓకేనా, ఈ 2 కూడా గురువులు అవుతాయి. తర్వాత ఇంకా చూడండి, సంయుక్త అక్షరాలకు ముందు ఊది పలకబడేటువంటి గురువులు అన్నాడు. అలాగే ద్విత్వాక్షరాలకు ముందు ఉండేటువంటి అక్షరాలు గురువులు అవుతాయి. అలాగే ఒకే రకం హల్లులు కలిగినటువంటి అక్షరాన్ని ద్విత్వాక్షరం అంటాం కదా. ఇవన్నీ కూడా అంటే మనం ద్విత్వాక్షరము, సంయుక్తాక్షరము, సంశ్లేషాక్షరం ఉన్నాయి చూడండి. ద్విత్వము, సంయుక్తము, సంశ్లేషం ఉంది కదా. ద్విత్వాక్షరం కానీ సంయుక్తాక్షరం కానీ ద్విత్వాక్షరం కానీ సంయుక్త కానీ సంశ్లేష కానీ ఇవేవైనా కూడా అంటే మనం కాకి కావతో పెడితే ద్విత్వాక్షరము. అలాగే ఉదాహరణకి ద్విత్వాక్షరం అంటే నేను వివరంగా చెప్పాను కదా, నిన్న వర్ణమాల నేర్చుకున్నప్పుడు చెప్పాను చూడండి. ఇది అక్క అన్నాం అనుకోండి, ఉదాహరణకి అక్క అన్నాను, అక్క అన్నాను. ఈ అక్క అనే దాంట్లో కాకి కావుతుంది కాబట్టి ఇది ద్విత్వాక్షరము. ద్విత్వాక్షరానికి ముందున్నది గురువు అవుతుంది, ఇది లఘువు అవుతుంది. ఓకేనా, ఇక్కడ కూడా చెప్తున్నాడు చూడండి, ద్విత్వాక్షరం కానీ మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, ద్విత్వాక్షరం సెపరేట్ కాదు, అలాగే సంయుక్తాక్షరం సెపరేట్ కాకుండా ద్విత్వాక్షరం కానీ. దానికి చక్రి అన్నాను, చక్రి. కాకి ఒత్తు పెట్టాను నేను, ఇక్కడ రావత్తు పెట్టాను, కాకి రావత్తు పెట్టాను కదా. ఇప్పుడు కాకి రావత్తు పెట్టినప్పుడు ఇది ద్విత్వమా సంయుక్తమా? కాకి కావత్తు పెడితే ద్విత్వం, అంటే అక్షరానికి అదే ఒత్తు పెట్టాం కాబట్టి ద్విత్వం. ద్వి అంటే 2 కదా, 2 కూడా అవే ఉంది. అలాగే సంయుక్తం అంటే అర్థం ఏంటి? ఒక అక్షరానికి వేరేది పెట్టాం, అవునా? ఒక అక్షరానికి వేరే ఒత్తు పెట్టినప్పుడు దాన్ని ఏమంటామంటే సంయుక్తం అంటాం, దాన్ని సంయుక్తాక్షరం అంటాం, దాన్ని సంయుక్తాక్షరం అంటాం, సంయుక్తం అంటాం. ఓకేనా, ఇప్పుడు మనకి అలాగే సంశ్లేష కూడా ఉంది. సంశ్లేష అంటే ఒక అక్షరానికి 1 నుంచి ఎక్కువ, 1 కంటే ఎక్కువ ఒత్తులు ఉంటే దాన్ని సంశ్లేష అంటారన్నా. అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ ద్విత్వాక్షరమైన, సంయుక్తాక్షరమైన, సంశ్లేషాక్షరమైన ఏ అక్షరమైనప్పటికీ కూడా దానికి ముందున్న అక్షరము గురువు అవుతుంది. ఓకేనా, ఇది ఇప్పుడు చూడండి, ముందు ఉండేటువంటి అక్షరం ఏమవుతుందన్నా గురువు అవుతుంది. మరి ఇది కాకి ఎలాంటి దీర్ఘం లేదు కాబట్టి, దాని తర్వాత కూడా ఎలాంటి అక్షరం లేదు కాబట్టి ఇది లఘువే అవుతుందండి. ఓకేనా, చక్రి చూడండి, క్రి అనేది సంయుక్తాక్షరము, సంయుక్తాక్షరం ముందున్నది గురువు, ఇది లఘువు. ఓకేనా, దీనికి ఎలాంటి దీర్ఘం లేదు కాబట్టి మనం సంయుక్తాక్షరం కానీ ద్వితాక్షరం కానీ ముందున్నది మాత్రమే గురువు అవుతుందంట. ఓకేనా, తర్వాత ఈ స్త్రీ, ఉదాహరణకి ఇస్త్రీ అనుకోండి, ఈ పదం రాసని ఇక్కడ ఈ అనేది ఏమవుతుంది అంటే ఇది ఏ సంశ్లేష కాబట్టి దీని ముందున్నది గురువు అవుతుంది, దీనికి ముందుండేటువంటిది గురువు అవుతుంది. ఇది దీర్ఘం ఉంది చూడండి, సికి దీర్ఘం ఉంది కాబట్టి ఇది కూడా గురువే అవుతుంది. ఓకేనా, అంటే ద్విత్వము కానీ సంయుక్త కానీ సంశ్లేష కానీ దానికి ముందుండేటువంటి అక్షరము గురువు అవుతుంది. అలానే ద్విత్వాక్షరానికి దీర్ఘం ఉన్నా కూడా గురువే అవుతుంది. ఒకవేళ దీర్ఘం లేకపోతేనే ఇది లఘువు అవుతుంది అనేటువంటి విషయం కూడా గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఇవి ఇంకా మనకి ఇవన్నీ కూడా మనకి ఛందస్సులో ఏది గురువు అవుతుంది, ఏది లఘువు అవుతుంది అనేటువంటి విషయాలు మనం తెలుసుకోవడానికండి. ఓకేనా, అయితే ఇంకా మనకి ఏ గణాలు ఉన్నాయి, 2 అక్షర గణాలు ఎన్ని, 3 అక్షర గణాలు ఎన్ని, 4 అలాగే 4 అక్షర గణాలు మనకు అవసరం లేదు, 2 అక్షర గణాలు 3 అక్షర గణాలు ఎన్ని ఉన్నాయి అనేటువంటి విషయాలు మనం తెలుసుకోవాలి. ఇంకా తెలుసుకుని ఛందస్సుకి సంబంధించి అలాగే మనకి వృత్త పద్యాలు ఉన్నాయని చెప్పుకున్నాం. వృత్త పద్యాలు ఉన్నాయి, వృత్త పద్యాల్లో ఉత్తలమాల, చంపకమాల ఉంది, శార్దూలం, మధ్యబంకుడు ఉందని చెప్పుకున్నాం కదా. అలాగే వీటి యొక్క పూర్తి లక్షణాలు మనం తెలుసుకోవాలి. పూర్తి లక్షణాలు తెలుసుకోవడమే కాదు, పూర్తి లక్షణాలకు సంబంధించి ఉత్తలమాలకు సంబంధించి ఏవి అక్షరాలు ఉంటాయి, చంపకమాలకు సంబంధించి ఏమేమి అక్షరాలు ఉంటాయి, అలాగే మధ్యబం సంబంధించి ఏమేమి అక్షరాలు ఉంటాయి, శార్దూలం సంబంధించి ఏమేమి అక్షరాలు ఉంటాయి, ఇలా ప్రతిదాన్ని కూడా ఎన్ని అక్షరాలు ఉంటాయి పద్యపాదంలో, అలాగే అక్షరంలో ఉండేటువంటిది యతి స్థానం ఎంత, యతి స్థానం ఎంత, పద్యంలో మొదటి దాన్ని మనం యతి అంటాం. యతి అంటే విరామం అని కూడా చెప్పుకున్నాం.
ఓకేనా? ఇవన్నీ కూడా అలాగే యతి స్థానము ఎంత ఉంటుంది, ఎంతతో ప్రారంభమవుతుంది, వేటికి ఎంత యతి స్థానము అనేది మనం ఒకసారి యతి స్థానం చూద్దాము. యతి స్థానం నేర్చుకున్న తర్వాత కేవలము బిట్ట ఎలా అడుగుతున్నాడంటే చాలా కొంచెము లోపలికే అడుగుతున్నాడంటే ఏమని అడుగుతాడంటే ఉక్తలమాలకు సంబంధించి యతి స్థానం ఎంత, ఉక్తలమాలకు సంబంధించి యతి స్థానం ఎంత 10, చంపకమాలకు సంబంధించి యతి స్థానం 11, అలాగే శార్దూలకు సంబంధించి యతి స్థానం 13, అలాగే మధ్యపానికి సంబంధించి యతి స్థానం 14. ఇలా యతి స్థానాల నుంచి బిట్ అడుగుతున్నాడు. అలానే ఇప్పుడు ఉత్తలమాలకు సంబంధించి ఉత్తలమాలలో ఉండేటువంటి అక్షరాలు ఉంటాయి కదా, ఉత్తలమాలలో మనకి తెలుసుకుందాం. 20 అక్షరాలు ఉంటాయి, మన 10 లక్షణాలు నేర్చుకున్నప్పుడు తెలుసుకుందాం. అయితే బిట్ ఎలా అడుగుతున్నాడు అంటే వీటి మీదే కాదండి, ఉత్తలమాలకు సంబంధించి ఉత్తలమాలలో ఉండేటువంటి గురువుల సంఖ్య అని అడుగుతున్నాడు. గురువులు, అలాగే ఉత్తలమాలలో ఉండేటువంటి లఘువులు. అంటే మనము ప్రతి దాన్ని కూడా చాలా డెప్త్గానే నేర్చుకోవాలి. ఓకేనా? అంటే ఒక పదం ఇచ్చి ఇవి చాలా రేర్గా అడుగుతాడు, చాలా తక్కువ. ఇవి రాముడు అనే పదం రాసి ఇలా పదం ఇచ్చి ఇది ఇందులో ఉండేటువంటి గురు లఘువుని గుర్తించి ఇది ఏ గణమో చెప్పండి అని అడుగుతాడు. 3 అక్షర గణాల్లో గురువు, లఘు, లఘు. ఇప్పుడు ఆల్రెడీ మనం గణాల్లోకి వెళ్తాం కదా తర్వాత, అప్పుడు మమ్మల్ని ప్రాక్టీస్ చేయిస్తాను. ఇప్పుడు దానికి ఇలా 3 గణాలు వచ్చి 3 గణాల్లో మొదటిది గురువు, 2 లఘువులు కాబట్టి ఇది భగనము. ఆన్సర్ ఆప్షన్లు చూసుకుంటాం, ఇది భగనం అని పెడతాం. ఇది చాలా తక్కువ శాతం అడిగేటువంటి బిట్స్. మనకి ఇప్పుడు ఎలా అడుగుతున్నాడు అంటే ఉత్తలమాలకు సంబంధించి లక్షణాల్లో ఉత్తలమాలలో ఎన్ని గురువులు ఉంటాయి, ఉత్తలమాలలో ఎన్ని లఘువులు ఉంటాయి, ఉత్తలమాలలో పద్యంలో ఎన్ని గురువులు ఉంటాయి. ఇప్పుడు దానికి ఒక లైన్ ఉందనుకోండి, ఒక లైన్లో 8 గురువులు ఉన్నాయి. ఉత్తలమాలకు సంబంధించి ఏమేమి గణాలు వస్తాయి, భరణ, బబరవ అనే గణాలు వస్తాయండి ఉత్తలమాలలో. ఓకేనా? ఉదాహరణకి భగనం, రగనం, నగనం, మళ్ళీ భగనం, మళ్ళీ భగనం, మళ్ళీ రగనం, మళ్ళీ వగనం, ఇలా గణాలు వచ్చాయి కదా. ఇప్పుడు చూడండి గురువులు 1, 2, 3, 4, 5, 6. అంటే ఈ పద్యపాదంలో ఒక పద్యపాదమే నేర్చుకున్నాం. ఇప్పుడు పద్యపాదంలో గురువుల సంఖ్య ఎంత, ఉత్తలమాలకు సంబంధించి గురువుల సంఖ్య ఎంత, 6 గురువులు ఉన్నాయి. అయితే ఉత్తలమాల పద్యంలో ఎన్ని గురువులు ఉంటాయని అడుగుతాడండి. ఉత్తలమాల పద్యంలో 6 × 4 లైన్లు ఉంటాయి, 6 × 4 24 గురువులు ఉంటాయి. అంటే ఇలా మనకి బిట్ అడుగుతున్నాడు అంటే. ఓకేనా? అంటే ఉత్తలమాలకు సంబంధించి ఎన్ని గురువులు ఉంటాయి, ఉత్తలమాల పద్యపాదం అన్నాడు అనుకోండి, ఉత్తలమాలలో ఎన్ని గురువులు, పద్యపాదంలో ఎన్ని ఉంటాయండి గురువులు, 6 ఉంటాయి. అదే పద్యంలో అనుకోండి, పద్యము మొత్తం 24 ఉంటాయి. అంటే ఈ రకంగా కూడా మనకి బిట్ అడుగుతున్నాడు, ఇలానే అడుగుతున్నాడు. కాబట్టి మనం ప్రతి దాని మీద కూడా చాలా అవగాహన కలిగి ఉండాలి. ఇలా మనకి ఇప్పుడు తెలుస్తుందనంటే మీరు క్లాసెస్ విని తర్వాత మీరు కూడా కొన్ని ప్రాక్టీస్ చేసి ఎగ్జామ్స్కి ఎప్పుడైతే టెస్ట్లు అధికంగా రాస్తారో బిట్ ఫార్మేషన్ మీకు తెలుస్తుంది. కాబట్టి ఇక్కడ ఉండేటువంటి మీరు టెస్ట్ సిరీస్ కూడా మీరు వినియోగించుకోండి. అలానే ఇంకా మనకి గణాలు ఎన్ని ఉన్నాయి, 2 అక్షర గణాలు ఎన్ని ఉన్నాయి, అలాగే 3 అక్షర గణాలు ఎన్ని ఉన్నాయి. అయితే 2 అక్షరాల గణాలను ఎలా గుర్తుపెట్టుకోవాలి, 3 అక్షర గణాలను ఎలా గుర్తుపెట్టుకోవాలి అనేటువంటి విషయాలు మనం వచ్చేటువంటి తర్వాత క్లాసులో చూద్దాం. ఓకేనా? అందరికీ కూడా ధన్యవాదాలు.